కోనసీమ జిల్లా ఇరుసు మండలో బ్లోఅవుట్ మంటలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 12:30 గంటల నుంచి ఇప్పటి వరకు మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. బావి నుంచి భారీగా గ్యాస్ లీక్ అవడంతో 30 మీటర్ల మేర మంటలు చెలరేగుతున్నాయి. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం వచ్చింది. ప్రస్తుతం మంటలు అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటలను అదుపు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటికే అవసరమైన పైప్ లైన్లు మెషినరీ నర్సాపురం నుంచి తరలించారు. ఇరుసమండ గ్రామంలో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపేశారు. బ్లోఅవుట్ మంటలు ఎగసి పడుతుండటంతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు ఇరుసమండ గ్రామస్తులు. 12 ఏళ్ల క్రితం మూసేసిన బావిని ఎందుకు తెరవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం రాత్రి జరిగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళనకు గురవుతున్నారు. సిస్టమిక్ సర్వేలో సహజ వాయువు చమురు నిక్షేపాలు భారీగా ఉన్నట్టు గుర్తించడంతోనే బావిని ప్రైవేట్ సంస్థకు ఓఎన్జీసీ అప్పగించింది. బావి ప్రమాదకరమని గతంలోనే నిపుణులు హెచ్చరించినట్టుగా కూడా సమాచారం. మంటల దాటికి చుట్టుపక్కల కొబ్బరి చెట్లు బుగ్గిపాలయ్యాయి. వరి చేలు దెబ్బతిన్నాయి. ఇరుసమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సమీప గ్రామాలను కూడా ఖాళీ చేయించారు. రైట్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? మా కరెస్పాండెంట్ హరీష్ మరిన్ని వివరాలు ఇస్తారు. హరీష్, ఇరుసుమండలో బ్లోఅవుట్ ప్రస్తుతం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుందని చెప్పాలి. నిరంతరాయంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము 3 పంపుల ద్వారా వాటర్ని నిరంతరాయంగా దాని మీద ఫ్లో అయ్యేటట్టు చేస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు కూడా భారీగా వచ్చిన మంటలు కాస్త చాలా వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. మనకి అక్కడ శిథిలమైపోయిన ఓఎన్జీసీ రిగ్ కూడా కనిపిస్తుంది. ఆ మంటల ప్రాంతం చుట్టూ నిరంతరాయంగా ఆ పంపులు వాటర్ సప్లై చేసి దాని మీద నేరుగా ఆ వెల్ మీద పడేటట్టు చేస్తున్నారు. దాంతో చాలా వరకు అదుపులోకి వచ్చిందనే చెప్పాలి. పూర్తిగా ఈ మంట ప్రభావం తగ్గిపోయిన వెంటనే వెల్ క్యాప్ బిగించేందుకు ఓఎన్జీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే పాత సిస్టమ్ ఉందో దాన్నే కూడా కంటిన్యూ చేస్తున్నారు. వాటర్ అంబ్రెల్లా సిస్టంలో అయితే నిరంతరాయంగా వాటర్ సప్లై చేస్తున్నారు. దాంతో మంట చాలా వరకు అదుపులోకి వచ్చిందనే చెప్పాలి. సిబ్బంది చాలా వరకు ఓఎన్జీసీ సిబ్బంది కూడా ఢిల్లీ నుంచి అస్సాం నుంచి ప్రత్యేకమైన టీంలు వచ్చే వాళ్ళు కూడా ఈ ఆపరేషన్లో పాల్పంచుకున్నారు. ప్రస్తుతం అయితే మంట చాలా వరకు తగ్గుముఖం పట్టింది. దాని తీవ్రత కూడా తగ్గిపోయింది. సౌండ్ కూడా చాలా వరకు అదుపులోకి వచ్చేసింది. ముఖ్యంగా దీని ప్రభావంతో భారీ ఎత్తున దాదాపు 40-50 అడుగుల వరకు వచ్చిన మంట ప్రభావంతో చుట్టుపక్కల వందలాది కొబ్బరి చెట్లు అయితే శిథిలమైపోయినాయి. తలలు చాలా వరకు కాలిపోయినాయి. మొత్తం మూడువారిపోయిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు 30-40 ఎకరాల్లో దీని ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపించే అవకాశం ఉంది. మరోవైపు నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంచిన చెరువుల్లో నీరు కూడా చాలా వరకు ఆవిరైపోయే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చుట్టుపక్కల నారుమళ్ళతో సిద్ధంగా ఉన్న పంట పొలాల మధ్యలో ఈ వెల్లుంది. 2 ఎకరాల మధ్య స్థలంలో చుట్టూ కూడా నారుమళ్ళు వేయడానికి సిద్ధంగా ఉంచిన పంట పొలాలు ఉన్నాయి. అందులో నీరు కూడా ఆవిరైపోయి ఇంకిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు తీసుకున్న చర్యలతో చాలా వరకు మంటలు అదుపులోకి వచ్చినాయని చెప్పాలి. మరికొద్ది సేపట్లో అయితే దాదాపు పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వస్తే వెల్ క్యాప్ కూడా బిగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇరుసుమండ నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి న్యూస్. పచ్చగా కనపడే కోనసీమ జిల్లాలో మంటలు ఏ రకంగా ఎగిసిపడుతున్నాయో చూస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న కొబ్బరి చెట్లు, వరిచేలు దెబ్బతినే స్థాయిలో మంటలు దాదాపు 30 అడుగుల మేర ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది. ఇదే రాత్రి జరిగినట్లయితే కనుక మా పరిస్థితి ఏంటి అనేది గ్రామస్తులు వాపోతున్న సిచ్యువేషన్. అయితే గ్రామస్తులందరినీ కూడా ఓఎన్జీసీ అధికారులు ఖాళీ చేయించారు. అయితే దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి అనేది ముఖ్యమైన ప్రధానంగా ప్రశ్న వినిపిస్తోంది. సో 30 ఏళ్లగా మూతపడ్డ ఈ బావిని ఎందుకు తెరవాల్సి వచ్చింది అనేది ప్రశ్నగా చూస్తున్నారు.
కోనసీమ జిల్లా ఇరుసుమండలో బ్లో అవుట్ మంటలైతే కొంత తగ్గుముఖం పట్టినట్టుగా మా కరెస్పాండెంట్ హరీష్ ఇచ్చిన సమాచారం చూసాం. నిన్న మధ్యాహ్నం మొదలైన మంటలు ఇవాళ కూడా ఎగసి పడుతూనే ఉన్నాయి. భారీగా గ్యాస్ లీక్ అవడంతో 30 మీటర్ల మేర మంటలు చెలరేగుతున్నాయి. ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం ప్రస్తుతం మంటలు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సో అంబ్రెల్లా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ వాటిని మంటని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా మా కరెస్పాండెంట్ హరీష్ ఇచ్చిన అప్డేట్ చూసాం. మరింత సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ హరీష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి, సో ఎంత మేరకు తగ్గుముఖం పట్టింది, ఎప్పటికల్లా ఇది అదుపులోకి వచ్చే అవకాశం ఉంది, అసలు ఈ బావిని తెరవటానికి కారణం ఏంటి, దీని బాధ్యత ఎవరు తీసుకోవాలి? నిజంగా గ్రామస్తులు ఆందోళన చెందుతున్నట్టుగానే ఏ రాత్రో అర్ధరాత్రిలో జరిగితే కనుక ఏంటి వాళ్ళ పరిస్థితి? పచ్చగా కనపడే కోనసీమలో నిజంగా ఒక అగ్ని కుంపటి పైనే వీళ్ళు నివసిస్తున్నట్టుగా చూస్తున్నాం. అప్పుడప్పుడు మనం ఈ సంఘటనలు తరచూ మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇరుసుమండలో బ్లోఅవుట్కి అత్యంత సమీపంలో ఉన్నాం మనం. వెనకాల చూస్తే బ్లోఅవుట్ దాదాపు కేవలం ఒక 100 మీటర్ల దూరంలోనే ఈ బ్లోఅవుట్ కనిపిస్తుంది. చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు దాదాపు మంట దాదాపు 90% వరకు తగ్గింది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ వాటర్ అంబ్రెల్లా ఉపయోగించి పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటిదాకా వాటర్ ఫ్లో అయితే కొనసాగుతుంది. దాదాపుగా మంట కనిపించిన స్థాయికి అయితే చేరుకుంది. ఓఎన్జీసీ ఫైర్ ఫైటింగ్ టీం ఏదైతే ప్రారంభించింది ఈ ఆపరేషన్ దాదాపు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మన లైవ్లో చూస్తున్నాము, మంట పూర్తిగా చల్లారిపోయింది. పూర్తిగా కనబడకుండా ఏకదాటిగా వాటర్ ఫ్లో జరుగుతుంది. నిరంతరంగా చేస్తున్నారు. మరోవైపు ఫైర్ ఫైటింగ్ టీం కూడా ఆ సంఘటన స్థలం ఏదైతే వెల్ ఉందో అక్కడికి కూడా వెళ్లే పరిస్థితి. ఇప్పుడు దాకా ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉండటంతో అక్కడికి వెళ్లే సాహసం కూడా చేయలేకపోయారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఏదైతే డీప్ సీ కంపెనీ రిగ్ ఉందో పూర్తిగా ఈ మంటలో ధ్వంసం అయిపోయింది, పూర్తిగా కాలిపోయింది. చుట్టూ ఉన్న కొన్ని వందల కొబ్బరి చెట్లు కూడా దగ్ధం అయిపోయాయి, అసలు ఆనవాళ్ళు లేకుండా పోయినాయి. సమీపంలోనే ఈ ఏదైతే వెల్ ఉందో చుట్టుపక్కల ప్రాంతాల్లో వరి పంట పొలాలు మనం అది కూడా చూస్తున్నాము. నాట్లు వేయడానికి సిద్ధంగా ఉంచిన వరి పంట పొలాలు ఉన్నాయి ఈ ప్రాంతంలో. ఎక్కడికక్కడ వరి నాటు దుబ్బులుగా ఉంచారు వేయడానికి. ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు కూడా ఏదైతే ఆ చేలల్లో ఉన్న నీళ్లు కూడా ఇంకిపోయే పరిస్థితుంది. అంటే ఎంత భారీ స్థాయిలో ఇక్కడ వేడి వచ్చిందో ఒక్కసారి మనం అంచనా వేసుకోవచ్చు. చాలా వరకు ఇప్పటిదాకా వాటర్ అంబ్రెల్లాలో 3 వైపుల నుంచి కూడా వాటర్ ఫ్లో చేయడం జరిగింది. దాంతో మంటలు చాలా వరకు అదుపులోకి వచ్చాయి. అయితే వాటర్ ఫ్లో పెరిగే కొద్దీ మంటల తీవ్రత తగ్గుతూ వస్తుంది. వాటర్ ఫ్లో తగ్గితే కాస్త మంటల తీవ్రత పెరిగే పరిస్థితి కనబడుతుంది. ఏ రకంగా చూసుకున్నా నిన్నటితో పోలిస్తే చాలా వరకు మంటల తీవ్రత, వేడి, దాని సౌండ్ కూడా తగ్గిందని చెప్పొచ్చు హరి. అయితే దీని ద్వారా ఈ గ్యాస్ మొత్తం గ్రామం అంతా వ్యాపించింది. అది ఇంకా వ్యాపిస్తే ఇంకా ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండేది. 2014లో నగరం ఘటన ఏ రకంగా అయితే ఉందో అంత స్థాయిలో కూడా మంటలు ఎగసిపడే ప్రమాదం ఉందనేది కూడా చాలామంది చెప్తున్న అంశం. అధికారులు అసలు దీన్ని ఎందుకు మన్నించారనేది కూడా క్వశ్చన్ వస్తుంది. సో ఎవరు దీని బాధ్యత తీసుకోవాలి? పచ్చగా కనబడే కోనసీమలో మనకి అప్పుడప్పుడు ఇలాంటి ఘటనలు చూడటాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా ఓఎన్జీసీ దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఓఎన్జీసీకి సంబంధించి ఆన్షోర్ వెల్స్ కోనసీమలోనే దాదాపు 200కు పైగా ఉన్నాయి. ముఖ్యంగా రాజోలు, సెక్రటపల్లి, మల్కిపురం, మామిడికుదురు మండలాలతో పాటు అటు అల్లవరం, అమలాపురం రూరల్ ఈ ప్రాంతాల్లో అయితే పెద్ద సంఖ్యలో ఓఎన్జీసీ వెల్స్ అయితే ఉన్నాయి. వీటన్నిటి నుంచి దాదాపు ఎక్కడికక్కడ సిస్మిక్ సర్వే చేయటం, అదేవిధంగా చెమురు, గ్యాస్ నిక్షేపాలను ఐడెంటిఫై చేసిన తర్వాత వాటిని మూసేసి అవసరం వచ్చినప్పుడు వాటిని రిజర్వ్స్గా ఉంచుకుని వినియోగించుకోవడం ఓఎన్జీసీకి పరిపాటి. ప్రతినిత్యం దాదాపు 1000 బ్యారల్స్, అదేవిధంగా పెద్ద ఎత్తున అనేక క్యూబిక్ మీటర్ల గ్యాస్ని ఈ ప్రాంతం నుంచి ఓఎన్జీసీ అయితే తరలిస్తుంది. 40 సంవత్సరాల నుంచి ఈ ఎక్స్ప్లోరేషన్ అయితే జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఇప్పుడు చూసుకుంటే ఈ వెల్ ఏదైతే ఉందో 1992లో ఐడెంటిఫై చేయడం జరిగింది. 94లో దీన్ని మూసేశారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని ముందే గుర్తించి 1994లోనే, అంటే కేవలం 2 సంవత్సరాల వ్యవధిలోని వెల్ మూసివేయడం జరిగింది. ఆ తర్వాత దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ వెల్ జోలికి వెళ్ళలేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ ప్రాంతంలో మళ్ళీ ఓఎన్జీసీ సిస్మిక్ సర్వే చేపట్టడం, చెమురు, అదేవిధంగా సహజవాయు నిక్షేపాలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా ఉండటంతో ఈ ప్రాంతంలో మళ్ళీ వెల్ని ఈ క్యాప్ ఓపెన్ చేయడానికి డీప్ సీ కంపెనీకి అనుమతి ఇవ్వడం, లీజ్కి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ ప్రయత్నం ప్రారంభించిన వెంటనే ఈ సమస్య అయితే తలెత్తింది. మొత్తం అయితే చుట్టుపక్కల అయితే స్థానికులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ రకమైన సమస్య తమ నెత్తి మీద పడుతుందో తెలియక అసలు తమ ఇళ్లలో ఉండాలా, గ్రామాల్లో ఉండాలా, ఖాళీ చేసి వెళ్ళిపోవాలో ఓఎన్జీసీ వాళ్ళే నిర్ణయించాలని వీళ్ళు చెప్తున్నారు గ్రామస్తులు. హరి. ఓకే హరీష్.